ఇండియా పాకిస్తాన్ల మధ్య యుద్ధం కొనసాగుతోంది. పాక్ ఆర్మీ ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి ఆయుధాలు సమకూర్చి భారత్పై దండెత్తడానికి పంపుతోంది. పాకిస్తాన్ పాలకులకు ఇష్టం ఉందా లేదా అన్న అంశంతో వారికి సంబంధం లేదు. భారత్తో ఏదో విధంగా ఉద్రిక్తతలు కొనసాగాలన్న ఉద్దేశంతో వారు ఉన్నారు. అందుకే కుట్రలు చేస్తున్నారు. భారత్ పాకిస్తాన్ ఆర్మీని కూడా ప్రభుత్వంలాగే భావించి మన వ్యూహాలు అమలు చేయాల్సి ఉంది. అందుకోసం ఒక్క పని చేస్తే చాలు, బలూచ్ ఏర్పాటువాదులకు మద్దతు సీక్రెట్గా ఇచ్చినా చాలు, పాకిస్తాన్ సైన్యం గుక్క తిప్పుకోకుండా ఉంటుంది. ఇక భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ అంశంలో ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా అధికారికంగా ఓ నిర్ణయానికి వచ్చారు. పాక్ భారత్ కాల్పులు ఆపివేశాయి. అయితే సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయన్న ప్రచారం మాత్రం జోరందుకుంది. ఇక చీకటి పడిన తర్వాత బుసలు కొట్టే పాముల పాకిస్తాన్ వ్యవహరిస్తోంది. అవి ఆగకపోతే భారత్ వైపు నుంచి మిస్సైల్స్ పడతాయి. ఆ కాల్పులు పాకిస్తాన్ సైన్యమే చేస్తుంది. కానీ పాకిస్తాన్ సైన్యం రక్షణలో ఇంకా చెప్పాలంటే వారి విభాగంగా మారినటువంటి ఉగ్రవాదులు చేసే దాడులు ఆగే అవకాశం లేదు. ఉగ్రవాద దాడులకు పాల్పడి తమకు సంబంధం లేదని వాదించడం పాకిస్తాన్ స్టైల్. ఇప్పటికీ అదే కొనసాగుతోంది. బహిరంగంగా ఉగ్రవాదులతో కలిసి తిరుగుతారు. ఇటీవల భారత్ బాంబుల్లో చనిపోయిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరయ్యారు. నేరుగా చేసే యుద్ధాలతో అన్ని లక్ష్యాలను సాధించలేరు. అందుకే భారత్ ఇప్పుడు పాకిస్తాన్ను దెబ్బకొట్టడానికి పరోక్ష వ్యూహాలను కూడా అమలు చేయాల్సి ఉంటుందన్న అభిప్రాయం వినిపిస్తుంది. పాకిస్తాన్తో జరిగే చర్చలు పాక్ ఆక్రమిత కాశ్మీర్ను అప్పగించడం అనే అంశంపైనే జరుగుతాయనేది మోదీ ప్రకటించారు. ఇక ఆర్మీ జనరల్ స్థాయిలో జరిగే చర్చలు కేవలం సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గడానికి మాత్రమే. అసలైన చర్చలు జరగాలంటే పీఓకే అప్పగింతపైనే చర్చించాలి. అది భారత్ నేరుగా చూసుకునే వ్యవహారం. బలూచిస్తాన్ విషయంలో భారత వ్యూహం ఏమిటో తెలియదు. అక్కడ ఏర్పాటు ఉద్యమం జరుగుతోంది. అక్కడి ప్రజలకు భారత్కు సానుకూలంగా ఉన్నారు. భారత్ మద్దతిస్తే చాలని తాము మరో బంగ్లాదేశ్ లాగా మారతామని అంటున్నారు. నిర్ణయం తీసుకోవాల్సింది భారతే. బలూచిస్తాన్ ఏర్పాటు వాద ఉద్యమానికి భారత్ మద్దతిస్తుందో లేదో ఎవరికీ తెలియదు. కానీ భారత్పై మాత్రం పాకిస్తాన్ నిందలేస్తుంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి భారత్ సపోర్ట్ ఉందని ఆరోపిస్తూ ఉంటుంది. అవన్నీ కూడా ఉత్తుత్తి ఆరోపణలు, నిజమేంటో తెలియదు. నిజంగా భారత్ మద్దతిస్తే మాత్రం బలూచిస్తాన్ను కాపాడుకోవడం పాకిస్తాన్కు అసాధ్యమవుతుంది. పాకిస్తాన్ను బలహీనం చేయడానికి భారత్కు ఈ బలూచిస్తాన్ కూడా ఒక బలమైన అవకాశం అనుకోవచ్చు. కానీ అది పరోక్షంగా చేయాల్సిన పని. చేసినా వివరాలు బయటకు రాకుండా చేయాల్సిన పని. బలూచిస్తాన్ విముక్తం చేయిస్తే పాకిస్తాన్ పని సగం అయిపోయినట్లే.